తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. పాలకుర్తి రాయపర్తి మండలం మైలారం చెరువు శిఖంలో అటవీ శాఖ నిర్వహించిన తెలంగాణ హరితోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపద వనంలో సామూహికంగా మొక్కలు నాటారు. రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలిని, నివాస యోగ్యమైన ప్రకృతి పరిసరాలను అందించాలే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది వేసిందని మంత్రి అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే ప్రభుత్వం తీసుకున్న అత్యంత ప్రాధాన్యత గల పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి అని మంత్రి తెలిపారు. ఫలితాలు విపరీతం తెచ్చుకున్నాం. మనం నీళ్లు తెచ్చుకున్నాం, మంచి కరెంటు తెచ్చుకున్నాం, ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం. ఇది కూడా కాపాడుకోవాలి. ఫారెస్ట్ అంతా చెట్లన్నీ కొట్టేసి గత 70 ఏళ్ళు గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే మన తాతలు చెట్లు నాటారు. ఫారెస్ట్ ఉండే డిఎఫ్ఓ గారు చెప్పినట్టు కంపల్సరీ 33% ఉండాలి. అది కూడా మొత్తం పోయింది. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం కూడా ఫారెస్ట్ అంతా కొట్టేశాం. ఫారెస్ట్ ఉన్న కోతులన్నీ వచ్చి మన ఊళ్ళలో పడ్డాయి. కోతులను తీసేయాలంటే ఎక్కడికి తీసేస్తాం? కోతుల్లో అయితే తప్పలేదు. తీసేస్తే పట్టు అడవిలో పారేస్తే ఆడ ఏం లేదు, మళ్ళీ ఊరికొచ్చి మళ్ళీ ఊళ్ళలో పడతాం. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టి ఆలోచించి ఇలా చెట్లను పెంచాలి, పళ్ళ చెట్లు పెంచాలి, ఊరూరికి ఒక వనాలు చేయాలి. చెట్లు ఇలా కోతులే కాదు, మనుషులకు కూడా లాభం దొరుకుతుంది. ఇలా అడవిలలో కూడా పళ్ళ చెట్లు పెట్టి అవి పెరిగిన తర్వాత కోతులన్నీ అక్కడ పోయేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన చేసినంత మాత్రాన్ని మళ్ళా కోతులు ఇక్కడికి వస్తూనే ఉంటాయి. ప్రతి ఊర్లో ఒక వనం ఉండాలి. ప్రతి ఊర్లో ఒక అదే తిరిగా మీకు తెలుసు నర్సరీ ఏర్పాటు చేసినాం. ఇదివరకు